పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, మీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధిస్తూ మీరు ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు. ఆరాధన అంతటి ఆత్మాధ్వర్యంలో జరిగించండి ప్రభా. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను నాయన ప్రభుని ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలతో బాధలతో మీ సన్నిధికి వచ్చిన్నారు నాయన, వారికి కావాల్సిన నెమ్మదిని ఆదరణను దాయిచేయమని వేడుకుంటున్నాం. కావలసిన ప్రతి బిడ్డను క్షేమంగా త్వరితంగా మీరు తోడుకురండి. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే వారి హృదయాల్లో మీరు కార్యం చేసి మీ సన్నిధికి త్వరపెట్టి మీరు తీసుకురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా, నీ దాసుని నేను వ్యక్తి పట్టమని వేడుకుంటున్నాం. నీ దాసుని మీ సులువు చాటుని మరుగుపరిచి ప్రభువా, మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని మీరు దాయిచేయమని వేడుకుంటున్నానయ్యా. ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరమై ఉంటున్నదో, మరి నువ్వు ఏ హెచ్చరికలు అవసరమై ఉంటున్నావో నాయన నీవు ఉండి నాయన ప్రభువా నీ దాసులతో ఉండి మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన ఆరాధన అంతటిని నీవే అధ్యక్షత వహించి నడిపించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ పెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ పెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటలు, వంచన చేసి నడుపులు తప్పు బాటలు. చంచల మనసాడించు బ్రతుకు ఆటలు, వంచన చేసి నడుపులు తప్పు బాటలు. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే. నా బలము నీవే, నా ఆత్మ నీవే. బలము నీవే, నా
నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నేను ఎండల వెళితే నీడను ఇచ్చావు, ఆ చీకటిలోనే వెలుగై నిలిచావు. నేను ఎండల వెళితే నీడను ఇచ్చావు, ఆ చీకటిలోనే వెలుగై నిలిచావు. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే, నా బలము నీవే, నా ఆత్మ నీవే, నా బలము నీవే, నా ఆత్మ నీవే. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నేను దారి కానగా తిరుగు వేళ నాకు దారి చూపి నడిపించావయ్యా. నేను దారి కానగా తిరుగు వేళ నాకు దారిని చూపి నడిపించావయ్యా. నా దారి నీవే, నా దిక్కు నీవే, నా దారి నీవే, నా దిక్కు నీవే, నా బలము నీవే, నా ఆత్మ నీవే, నా బలము నీవే, నా ఆత్మ నీవే. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నా కుమ్మరి నీవే, నా విశ్వం నీవే, నా కుమ్మరి నీవే, నా ప్రాణం నీవే, నా బలము నీవే, నా ఆత్మ నీవే, నా బలము నీవే, నా ఆత్మ నీవే. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. చుంటి తేనె దారల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. చుంటి తేనె దారల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాల నోళ్లను మూయించిన నీ వాక్యం, దానియేలుకు ఆపై విజయమిచ్చే నీ వాక్యం. సింహాల నోళ్లను మూయించిన నీ వాక్యం, దానియేలుకు ఆపై విజయ
కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ యొక్క మరి 19వ కీర్తన మరి కొన్ని మరి మాటలు మీ ముందు హెచ్చరికల ద్వారా మరి పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 19వ కీర్తన కూడా మరి దావీదు రాసిన కీర్తనగానే మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి దావీదు రాసి ఈ కీర్తన మరి మనత 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే ఇది 3 భాగాలుగా మరి దావీదు మరి రాసినట్టుగా మనము చూస్తున్నాం. 1 నుండి మరి 6 వరకు చూస్తూ ఉంటే ఈ యొక్క సృష్టిని గురించి, అంతరిక్షమును గురించి, ఆకాశమును గురించి మరి తను వివరిస్తూ తను పొందిన అనుభవాలను రాస్తూ మరి మరి రచించినట్టుగా మనం చూస్తున్నాం. మరి 7వ వచనం నుండి మరి 12వ వచనం వరకు చూస్తే మరి 11వ వచనం వరకు చూస్తే యెహోవా ధర్మశాస్త్రమును, ఆయన ధర్మశాస్త్రమును ఏ విధముగా మరి మనము పాటించాలా, మనము ధ్యానించాలా, మరి దాన్ని ధ్యానించుట ద్వారా మనకి ఏ మేలు కలుగుతుందని మరి 7వ వచనం నుండి మరి 12వ వచనం వరకు మరి తెలియపరుస్తుంది. మరి 13, 14 వచనాలు మనం ధ్యానించినట్లయితే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఏ విధంగా ఉంటున్నదో మనం పరీక్షించుకునే అటువంటి మరి ఆ 2 వచనాలు మనకి మరి దురాభిమాన పాపంలో మనం పడకుండా మనల్ని కాపాడమని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా మరి ఈ మూడు విషయాలు మన 19వ కీర్తనలో మనకి కనబడుతుంది. అయితే కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. మొదటి వచనం చదువుతున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనుని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలు లేవు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఎప్పుడన్నా పైన చూసారా? ఆకాశం చూసారా? ఇది దావీదు మరి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఆకాశాన్ని చూసి రాశాడు. మరి తన యుద్ధ సమయంలో మరి తనకు కలిగిన మరి పరిస్థితులను బట్టి ఆకాశం వైపు చూసి మరి రాశాడో తెలియదు. కానీ మరి ఆకాశములో దేవుడు సృష్టించిన ఆ యొక్క సృష్టిని బట్టి సృష్టి దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తుందో, ఎంతగా గణపరుస్తుందో అని దావీదు వర్ణించినట్టుగా ఇక్కడ మనము చూస్తున్న ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనుని ఏం చేస్తుందండి? ప్రచురపరచుచున్నది, మహిమపరచుచున్నది. మరి అలాగే దేవుని మహిమను ప్రచురపరచున్నది. వాటికి భాషలు లేవు. భాష ఉందండి వాటికి. ఏమైనా వాటి మహిమను ఏమన్నా బయట నోటి తెరిచి చెప్పగలదా? ఏమన్నా చెప్పలేదు. మరి మన ముందు కూడా 8వ కీర్తనలో కూడా మనము ధ్యానించినట్టయితే ఒకసారి 8వ కీర్తన చదువుదాము. ఇక్కడ కూడా ఆకాశమును గురించి మరి దావీదు వివరించినట్టుగా చూస్తుంది. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. మరి అక్కడ కూడా మరి దావీదు ఈ కీర్తనలో 2 అధ్యాయాలు మరి 8వ మరి కీర్తన, 19వ కీర్తన 2 కూడా మరి సృష్టిని గురించి, మరి ఆకాశమును గురించి తన అనుభవమును, మరి ఆకాశం ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తుంది, మరి మనం ఆకాశం వైపు మనము చూసినప్పుడు మనకి ఏ విధమైన మరి ఆ సహాయము కలుగుతుంది అని మరి దావీదు తన అనుభవపూర్వకంగా మరి అక్కడ రాసినట్టుగా మనము చూస్తున్నాం. ఎంతమంది మన కష్ట దినముల్లో, మన ఆపద్దినముల్లో ఆకాశం వైపు చూస్తారు? ఆకాశం వైపు చూస్తే ఏమొస్తుంది అని మనం అనుకుంటాం కదండి. ఆకాశం వైపు చూస్తే
కొంతమంది ఆకాశం వైపు అయితే చూస్తారు, మనకు కలిగిన శ్రమలను బట్టి, మనకు కలిగిన బాధను బట్టి, దేవా ప్రభువా అని ఆకాశం వైపు మనము చూస్తాం. ఆకాశము దేవుణ్ణి మహింపరుస్తూ ఉంది. మనం ఆకాశం, మన శ్రమల్లో, మన బాధల్లో ఆకాశం వైపు మనము చూసినప్పుడు మనము కూడా ఓదార్పు పొందుతాము. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, ఆకాశం వైపు చూడండి. ఎందుకంటే అవి, వాటికి మాట లేదు, భాష లేదు, వాటికి కొలను ఏమి వాటికి తెలియదు, కానీ అవి దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆ సూర్యునికి దేవుడైన ఈ టయానికి నీవు ప్రతిరోజు వచ్చి ఏమన్నా చెప్తున్నాడా? ఈ టయానికి నీవు వచ్చి నీవు సూర్యుడు ఉదయించు అని చెప్పి ఏమన్నా చెప్తున్నాడా? ఒకసారి ఆజ్ఞ ఇచ్చాడు, నీవు పగలు నీ యొక్క ప్రకాశమానమైన వెలుగు మరి భూమిపైన కావాలి అని. అది దేవుని మాటకు లోబడి దేవుణ్ణి మహిమపరుస్తూ తన పని తను చేసుకుంటుంది. కానీ మనమైతే ఏం చేస్తామంటే, మనము చేయవలసిన పని మనము సమయానికి మనం చేయము. సూర్యుడు కొంచెంసేపు లేటుగా వస్తేనే అయ్యో ఇంకా ఏంటి తెల్లారలేదు అనుకుంటాం కదండి. అనుకుంటామా లేదా? అనుకుంటాం. కానీ అది దేవుడిచ్చిన మరి ఆ ఆజ్ఞను, నీవు ఇక్కడ ఉండి భూమికి వెలుగును ఇవ్వాలని చెప్పి దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను బట్టి అది మరి దేవుణ్ణి మహిమపరుస్తూ తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆకాశంలో, అంతరిక్షము అంటే ఆ ఆకాశములు అంటే ఆకాశము ఒకే ఆకాశమే కాదు, మనకు కనపడుతూ ఉండేది ఒకే ఆకాశమే మనకు కనబడుతూ ఉండొచ్చు. కానీ మధ్యాకాశము మరి తర్వాత పారదైసు ఆకాశము, రెండు మరి మూడు ఆకాశాలుగా మనము చాలా సార్లు మరి అయ్యగారి ద్వారా మనము తెలుసుకున్నాం. ఆ ఆకాశాలన్నీ కూడా దేవుని మహిమను వివరించుచు ఉన్నవి కదా. అంతరిక్షాలన్నీ కూడా దేవుని మహిమను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. మరి అవి స్తుతిస్తూ మనకి పాఠము నేర్పుతూ ఉన్నాయి. నీవు కూడా నీ జీవితంలో కలిగిన నీ యొక్క మరి మేళ్లను బట్టి, నీకు కలిగిన బాధలను బట్టి దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి గణపరచు అని అవి మనకి పాఠం నేర్పుతున్నాయి. మనమైతే వాటిని చూసి ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు సృష్టించాడు, ఆ సృష్టిని మనము సృష్టికర్తను మర్చిపోతున్నాం. కానీ మరి చాలా మంది ఏం చేస్తారంటే ఆ గ్రహాలని పూజిస్తూ ఉంటారు. ఎంతమంది ఆ గ్రహాలను పూజించట్లేదు? మనలో కూడా చాలా మంది ఆ యొక్క మరి రాసులని, ఆ గ్రహాలని, మరి అవని ఇవని ఎంతో మంది మనము కూడా దాన్ని పూజిస్తాం. అవన్నీ ఎవరు చేసినవి? దేవుడు చేసినవి. దేవుడు చేసిన ఆ సృష్టిని మనం మర్చిపోతున్నాం. సృష్టిని మనం పూజిస్తున్నాం, కానీ సృష్టికర్తవైన దేవుణ్ణి మనము పూజించలేని వారుగాను, మనం ఆరాధించలేని వారుగాను, ఆయన మహిమను మరి అవి కనపరుస్తున్నవి, కానీ అనుభవిస్తున్న మనము మాత్రము, నోరున్న మనము మాత్రము ఎప్పుడు దేవుణ్ణి స్తుతించు వారముగాను, మనకు కలిగిన మరి పరిస్థితులను బట్టి దేవుణ్ణి మహింపరచువారుగా మనం ఎన్నడూ ఉండట్లేదు. మరి ఆయన మహిమను అవి కనుపరుస్తూ ఉన్నాయంటే ఆయన మరి వాటికి భాష లేకపోయినా వాటి గురించి మనము వివరిస్తూ ఉన్నామంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అవి ఆయన ఇచ్చిన కట్టడలను అవి అక్కడ నెరవేరుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి వాటిని మనము తలుచుకుంటూ ఉన్నాం. కనుక మన హృదయంలో కూడా మరి దేవుణ్ణి స్తుతించువారుగాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగాను, దేవుని మహిమను మనము కనుపర్చువారుగాను మరి ఉండాల. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉండి. కింద చూస్తే వాటిలో ఆయన సూర్యునికి గుడారము కూడా వేశాడండి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. సూర్యునికి ఆయన గుడారము, ఒక స్థలమును నిర్ణయించాడు. ఆ స్థలములో నుండి బయలుదేరి అది పెండ్లి కుమారుని వలె దగదగపై సూర్యుడు నుల్లసించినట్లు తన పదమందు అది నుల్లసించున్నది. ఎక్కడ నువ్వు చుట్టూ నువ్వు భూమి చుట్టూ తిరుగుతూ, మరి భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, నీ చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుని చుట్టూ. ఇదంతా సైన్స్ చదువుకున్న పిల్లలకి తెలుస్తూ ఉంటుంది. మరి అది ఆ విధంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అవి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడు ఇచ్చిన ఆ పనిని తను సక్రమముగా నెరవేరుస్తుందంటారా లేదంటారా? భూమి అలా తిరగకుండా అలాగే నిలబడిపోయి, లేదంటే సూర్యుడు రాకుండా ఉండి, మరి చంద్రుడు రాకుండా ఉంటే మరి ఏమవుతుందండి? ఏమీ లేదు కదా. మరి నిరాకారంగాను శూన్యముగా అలాగే ఉండిపోతుంది. మరి ఆదిలో ఉన్నప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి సృష్టి ఎలా ఉందండి? నిరాకారంగాను
శూన్యంగా ఉండిపోతుంది. అయితే దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. అంతరిక్షమునకు ఆజ్ఞ ఇచ్చాడు, భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, సూర్యునికి ఆజ్ఞ ఇచ్చాడు, చంద్రునికి, నక్షత్రాలకు, ప్రతి గోళానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారముగా అవి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని యొక్క కార్యాలను వివరిస్తూ కదా. ఆ నక్షత్రాల గురించి, ఒక్కొక్క నక్షత్రం గురించి మనం ఎంతో చక్కగా వివరించుకుంటాం. అవి మనం వివరిస్తూ ఉన్నామంటే దేవుడు వాటికి నిర్ణయించిన ఆ పనిని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి కాబట్టి, అవి చక్కగా అవి ప్రకాశిస్తూ ఉన్నవి కాబట్టి, దాన్ని బట్టి కూడా మనము మరి తెలుసుకొని మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. యెహోవా నియమించి 7వ వచనం చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లా చేయును. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం అంటే మనం ధర్మశాస్త్రం చదవట్లేదు. ధర్మశాస్త్రం అంటే అవేవో బుక్కులేమో, అవి పెద్ద పెద్ద గ్రంథాలేమో. ఆ ధర్మశాస్త్రాలు అంటే ఏంటో మాకు తెలియదు అనుకుంటారా? దేవుని లేఖనము. అది ధ్యానించువాడు ఏమవుతుందండి? ధర్మశాస్త్రము యథార్థమైనది, అది యథార్థమైనది. దాంట్లో ఏ కల్లా కపటము కుళ్ళు ఏమీ లేదండి. ఉందంటారా? ఏదన్నా అధ్యాయంలో మీ బైబిల్లో ఏమన్నా ఉందా? నా బైబిల్లో అయితే ఏమి లేదు. ఏమి ఉన్నది ఉన్నట్టుగా మరి దేవుని గ్రంథములో రాయబడి ఉందండి. అది యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును ఏం చేస్తుందండి? తెప్పరిల్ల చేయును. నీ కష్ట దినముల్లో, నీ బాధ అరుగులో నీకు బాధ కలిగినప్పుడు నీవు ధర్మశాస్త్రమును తీసి నీవు ధ్యానించు, నీ హృదయాన్ని ఆయన తెప్పరిల్ల చేస్తాడు. ఎంతమందికి వాక్యము చదివే అలవాటు ఉందో నాకైతే తెలియదు, కానీ నేను మిమ్మల్ని ఎవరికి వారు విమర్శ చేసుకోండి. మీ కష్ట దినాల్లో మీరు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? మరి ముందుగా మనము ఆకాశము వైపు మనం చూసినప్పుడు ఆయన మహిమను మనకు ఆయన కనుపరిచి, అవి మనకు కనపరిచి ఆయన మనకు సహాయము చేయగలడని, ఆయన ఆకాశమును సృష్టించిన దేవుడని మరి అంతరిక్షములు మనకు తెలియపరుస్తున్నవి. రెండవదిగా మరి యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు మన హృదయం ఏమవుతుందండి? తెప్పరిల్లుతుంది. మనము ఏ సమయములో ఉన్నా మరి వాక్యమును ధ్యానించాల. ఏ బాధలో ఉన్నా వాక్యమును ధ్యానించాల. మాకు చదువుకోవటం రాదు కదా, మరి ఎలాగ మేము ధ్యానించాలంటే కనీసం చదువు వచ్చిన వారికన్నా చెప్పి వాక్యము ధ్యానించటము. మీకు ఏదో ఒక కీర్తన లేదంటే ఏదో ఒక అధ్యాయము మీరు తీసి చదివితే ఆ వాక్యము ద్వారా దేవుడు మీ హృదయాల్ని మరి ధైర్యపరుస్తాడు. ఆ వాక్యము ద్వారా మీ హృదయాలకు మీరు ఆ వాక్యము ద్వారా మీ హృదయము తెప్పరిల్లుతుంది, నెమ్మది పొందుతుంది. తెప్పరిల్లడం అంటే మనం నిరాశలో ఉన్నప్పుడు మనం ఒక గ్లాసు చాలా దప్పికతో ఉన్నాం అనుకోండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే మన హృదయం, మన శరీరము కానీ మన ఎంత హాయిగా ఉంటుంది కదా. ఎండలో వెళ్ళి వస్తాం. ఎవరికి ఆ అనుభవం లేదా? ఏంటో అలా మొహాలు చూస్తూ ఉంటా ఉన్నారు. ఎండలో తిరిగి వచ్చి ఒక గ్లాస్ నీళ్లు తాగామనుకో, ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందో కదా. ఉంటుందా లేదా? మీకు ఉంటుంది కదా. అలాగే మన కష్ట దినాల్లో మనము ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు ఆయన ఆ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడి, మనతో మాట్లాడి మన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడండి? తెప్పరిల్ల చేసే దేవుడైంటూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయం మందు మరి అది కిందకు చూస్తే, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. బుద్ధిహీనులకు ఏం చేస్తుందండి? జ్ఞానమును పుట్టించును. మనము ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు అది మనకు జ్ఞానమును కూడా కలుగు చేస్తుంది. చదువుకునే బిడ్డలకు మరి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు చదువుకునే చదువుతో పాటు బైబిల్ కూడా ధ్యానించటము, బైబిల్ కూడా చదవటము నేర్చుకోవాలి. బుద్ధిహీనులకు, జ్ఞానహీనులకు అది జ్ఞానమును నేర్పిస్తుంది, ఆ జ్ఞానమునిస్తుంది. అది ఎవరండి జ్ఞానమునిచ్చేది? యెహోవా ధర్మశాస్త్రము. మరి వాక్యం అనేది మనకు జ్ఞానమునిస్తుంది కనుక మరి చదువుకున్న వారైనా చదువుకోలేని వారైనా మనము మరి వాక్యమును ధ్యానించు వారుగా మనము ఉండాలని మరి ఉదయకాల సమయం మందు
మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఆయన ఉపదేశములు ఏమండి, ఏంటండి? ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి. ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, దోషము లేనివి, మరి కళంకము లేనివి, మరి మరి ఒక దగ్గర ఒకలాగా, ఒక దగ్గర ఒకలాగా, లేకుంటే ఒకరికి ఒకలాగా ఉండే ఉపదేశాలు కాదు. సమస్తం అందరికీ ఒకే రకంగా. మరి ఆకాశము మరి సూర్యుడు ఒకరికి ఒకలాగా, ఒకరికి ఒకలాగా ఏమన్నా మరి ఉదయిస్తున్నాడా? లేదు కదా. మరి అందరికీ ఒకే విధముగా మరి ఏ విధంగా మరి ఆ సూర్యుడు వెలుగు మనకు కలుగుతుందో, ఇది ఆయన ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఆయన నిర్దోషమైన ప్రేమతో మనల్ని మరి ఆయన ఉపదేశములు ఇస్తూ మనల్ని సంతోషపరచువాడుగా ఉంటూ ఉన్నాడు. మరి కిందికి వెళ్ళిపోతే, యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ వచనంలో చూస్తే, అవి బంగారము కంటేను విస్తారమైన, మేలిమి బంగారము కంటే కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటే మధురమైనవి. ఏంటండి మధురమైనవి? ఏంటండి? దేవుని మాటలు, యెహోవా ధర్మశాస్త్రమును మరి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి జుంటె తేనె ధారలు కంటే ఎంతో మధురమైనవి. మరి బంగారము కంటే, మేలిమి బంగారము కంటే అవి ఎంతో మరి కోరదగినవి. మనము స్త్రీలుగా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, అందరికీ ఇష్టమే. మరి పొద్దున్నే వస్తూ ఉంటే, అమ్మ నా బర్త్డే వస్తుంది, నాకు చైన్ కావాలంటుంది నా కూతురు. బంగారము ఎవరికి అంత ఆశే. కానీ వాటికంటే విలువైనది ఏంటండి? యెహోవా ధర్మశాస్త్రము. యెహోవా ధర్మశాస్త్రము మనము ఆనందించినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును మనము ధ్యానించినప్పుడు, మన హృదయానికి కావలసిన సమస్తమును ఆయన, మనకు కావలసిన సమస్తమును ఆయన తీర్చే దేవుడైంటూ ఉన్నారు. కనుక మరి దాన్ని మన జుంటె తేనె ధారల కంటే మధురమైన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మనము గైకొను వారముగాను, వాటిని ద్వారా వాటి వలన నీ సేవకుడు హెచ్చరికందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును, గొప్ప నష్టము కలుగుననుందండి. యెహోవా ధర్మశాస్త్రమును గైకొంటే గొప్ప నష్టం వస్తుందంటారా? ఏముందండి అక్కడ? గొప్ప లాభమే కదా. యెహోవా ధర్మశాస్త్రమును గైకొనుట గొప్ప లాభము. మరి చాలా మంది అనుకుంటారు, అబ్బో దేవుణ్ణి నమ్ముకోవటము మరి కష్టమేలే, ఎందుకంటే ఏమేమో చెప్తారు వాళ్ళు. బొట్లు పెట్టుకోకూడదు అంటారు, మరి ఆ పువ్వులు పెట్టుకోకూడదు అంటారు, అవ్వు అంటారు, ఇవ్వు అంటారు అనేసి ఎన్నో రకాలుగా తెలియని వారు మరి వాళ్ళు చాలా కష్టం లేబ్బా అనేసి అనుకుంటారు. కానీ ఏంటండి, యెహోవా ధర్మశాస్త్రము అది గైకొనుట అది ఎంతో లాభము. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది కదా. అది అనుభవించిన వారికి మాత్రమే దేవుని యొక్క సత్యమును, దేవునిలో ఉన్న విలువను మనము గ్రహించగల. అది అనుభవించలేని వారికి దాని గురించి ఏమీ తెలియదండి కదా. అనుభవించి కూడా తెలియనట్టుగా ఉండేవారు కూడా ఉన్నారు కదా. దాని గురించి దేవుని యొక్క మేలును పొందుకొని కూడా మరి దేవుని యొక్క మహిమను వివరించలేని వారు కూడా అనేక మంది ఉన్నారంటారా లేదా? లేకుండా ఉండేటట్లుంటే మరి చక్కగా మరి సాక్ష్యాలు ఎందుకు చెప్తారు? దేవుని నీ జీవితంలో కలిగిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాల, నువ్వు దేవుని మహింపరచాల. ఏదో ఇక్కడికి వచ్చేసి గుడుగుడు అని అమ్మగారికి చెప్పేస్తా ఉండరు. అప్పుడు అమ్మగారు అయిపోయేది, ఇప్పుడు నాకు మరి గుడుగుడు అని వచ్చి చెప్పేస్తారు. నేనేదో 2 మాటలు చెప్తాను, మరి మీరు మీ జీవితంలో మీకు జరిగిన కార్యాన్ని మరి దేవుని సన్నిధిలో వివరించినప్పుడు, దేవుడు తన జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, నా జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడని ఇంకొకరికి విశ్వాసం కలుగుతుందండి. నేనేం చెప్తాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు అనితనే ఉంది, అనిత కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ అమ్మకి బాగాలేదంట అని చెప్పేస్తాను. మరి అదే అనిత లేచి, ఇట్లా మా అమ్మకి ఇలా జరిగింది, ప్రార్థించాము, దేవుడు స్వస్థపరిచాడని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది అనుకోండి,
దేవుడు సన్నిధిలో ప్రార్థిస్తే మరి తనకు స్వస్థత ఇచ్చిన దేవుడు నాకు కూడా స్వస్థత ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎన్ని మాటలు చెప్పినా కాదు, కానీ జరిగిన వాటిని చూసినప్పుడు, జరిగిన వాటిని విన్నప్పుడే మనలో విశ్వాసం ఏమవుతుంది, వృద్ధి పొందిస్తుంది కదా. కనుక మనము దేవుణ్ణి మహిమపరచువారుగా మనము ఉండాలని మరి చెప్తూ ఉన్నారు. దురభిమాన పాపంలో పడకుండా మరి నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. మరి దావీదు మరి ధర్మశాస్త్రమును గురించి వివరిస్తూ చివరిగా మరి 13-14 వచనాల్లో దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని నన్ను కాపాడు ప్రభువా అని మరి ప్రార్థించినట్టుగా తన ప్రార్థన, తన యొక్క విజ్ఞాపన మరి దేవుడి సన్నిధికి మరి చెప్పినట్టుగా మరి ఇక్కడ దావీదు కీర్తనలో మనం ముగిస్తూ ఉన్నాడు. 13వ కీర్తన, దురాభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. దురాభిమాన పాపం అంటే అనేక అదేదో ఒక ఇదే అనుకుంటా అన్నారా? దురాభిమాన పాపం అంటే అదేంటో ఒక పాపంలే, మనకు తెలియదులే అనుకుంటా అన్నారా? దురాభిమాన పాపము అంటే మనము అతిగా మనము ఆశపడుతూ మన కళ్ళ ద్వారా సమస్తమును మనము చూస్తూ అది మనకి కావాలా, ప్రతి ఒక్కటి మనకు కావాలా, ఏది చూసినా అది మనకి కావాలా అని మనం ఆశపడటము, అది దురాశే కదండి. అది మనకి ఏది కావాలో దేవునికి తెలుసు, మనకి ఏది అక్కర ఉంటున్నదో దేవునికి తెలుసు, అది మనకి ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. అందుకు మించి కాకుండా దురాభిమానములో పడకుండా నీ సేవకుని ఆపుము అని దావీదు మరి చేసిన ప్రార్థన మరి యొక్క ఉదయకాల సమయమందు నీవు నేను చేయగలుగుతున్నామా? యేసయ్యా, నేను దురాభిమాన పాపములో పడవకుండా నన్ను నీవు కాపాడు ప్రభువా. వాటిని నన్ను ఏలనివ్వకు ప్రభువా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండని ప్రభువా అని దావీదు చేసిన ఆ యొక్క ప్రార్థన నీవు నేను చేయగలుగుతున్నామా? ఈ ఉదయకాల సమయమందు మనకు మనమే పరీక్షించుకుందాం. ఆకాశములు ఏ విధంగా దేవుని మహిమను వివరిస్తున్నావో, అంతరిక్షంలో ఆయన మహిమను ఏ విధంగా ప్రకటిస్తున్నావో, నా జీవితంలో చేసిన ఆ యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి మనము దేవుని ఎంతగా స్తుతించగలుగుతున్నామో, ఎంతగా మహిమపరచగలుగుతున్నామో, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ఎంతగా ధ్యానించగలుగుతున్నామో, ఈ ఉదయకాల సమయమందు హెచ్చరికల ద్వారా మనము హెచ్చరింపబడాలని మరి ఆశిస్తూ ఈ హెచ్చరికలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి హెచ్చరికలను మనం ఇడిగిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది మా అమూల్యమైన నీ లేఖనములో నుండి చక్కని మాటలు మాకు తెలియజేశారయ్యా. వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టకుండా నాయన దాన్ని జాగ్రత్తగా నాయన పరిశీలన చేసుకుని మా ప్రభువాన్ని సన్నిధిలో నీకు ఇష్టమైన చేపగా నాయన సిద్ధపడటానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఇంకా బాప్తీసం తీసుకోకుండా ఎంతమంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారో వారితో నువ్వు మాట్లాడండి నాయన. మా ప్రభువా, మరణం అనేది హఠాత్తుగా వస్తుంది, నీ రాకడ కూడా హఠాత్తుగానే వచ్చేవి నాయన. నీవు రాకముందే మేము సిద్ధముగా ఉంటే నాయన మేము నీ యొద్దకు చేర్చబడగలము. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడి కొరకు సిద్ధపడుతున్నాం? అది నరకానక లేకుంటే దేవుని రాజ్యానక? అది ప్రతిరోజు ప్రతి క్షణము నాయన మేము యోచించుకోవలసిన దినము నాయన. ప్రతి దినము నీవు అవకాశం ఇచ్చి మమ్మలను నాయన బలపరుస్తూ ఉన్నావు నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు నాయన దర్శించమని మనం చేస్తున్నాం. రాజా మా ప్రభా, మా ఎదుటిన్న గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధన చక్కగా జరగడానికి నీవే సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నా. నీ సన్నిధిలో సమర్పింపబడిన నాయన కానుకలు కానీ దశభాగములు ఏమి తీసుకుని వచ్చి సమర్పించారో నాయన, ఇంకా మరి మా ప్రభా పండ్లు పలహారాలు
ఆయన తీసుకొచ్చిన వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.